నాగార్జున కూడా సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. 65వ ఏట అడుగుపెట్టిన నాగార్జున ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 4 దశాబ్దాలు అవుతుంది. ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన నాగ్ 100వ సినిమాపై ఫోకస్ పెట్టాడు. మనంలా గ్రాండ్ లెవెల్లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటుందా? తెలుగు దర్శకుడిని కాదని తమిళ్ డైరెక్టర్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? వాచ్ ది స్టోరీ. నాగార్జున డెబ్యూ మూవీ విక్రమ్ 1986లో రిలీజ్ అయింది. 38 ఏళ్ల కెరియర్లో 99 సినిమాల్లో నటించాడు. ఏడాదికి యావరేజ్ గా 3 సినిమాలు చేశాడు. గీతాంజలి, మజ్ను వంటి లవ్ స్టోరీస్, శివ, ఆఖరి పోరాటం వంటి యాక్షన్ మూవీస్, హలో బ్రదర్, అల్లుడా మజాకా వంటి ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేయడంతో పాటు అన్నమయ్య, శ్రీరామదాసు వంటి భక్తి కథా చిత్రాలతో మెప్పించాడు నాగార్జున. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఆల్రెడీ సెంచరీ కొట్టేశారు. ఖైదీ నంబర్ 150తో చిరంజీవి 150 మార్క్ దాటాడు. బాలకృష్ణ 100వ సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి రిలీజ్ అయింది. నెక్స్ట్ సెంచరీ నాగార్జున వంతైంది. నాసామిరంగ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యూటర్న్ తీసుకున్న నాగ్ కుబేరలో ఇంపార్టెంట్ రోల్లో కనిపించనున్నాడు. రజనీకాంత్ కూలీలో విలన్ అవతారమెత్తాడు. 3 తరాల అక్కినేని హీరోలు ఏఎన్ఆర్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించిన సినిమా మనం సినిమా చరిత్రలో నిలిచిపోయింది. సుదీర్ఘ 40 ఏళ్ల కెరియర్లో నిలిచిపోయేలా 100వ సినిమా ఉండాలని ప్లాన్ చేశాడు నాగార్జున. మనంను మలయాళ డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేయగా నాగ్ తన 100వ సినిమాను తమిళ దర్శకుడు రా కార్తీక్ కు అప్పచెప్పాడని తెలిసింది. అక్కినేని ఫ్యాన్స్ కు మనం ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. 100వ సినిమాను కూడా అలాగే నిలిచిపోవాలన్న ప్లాన్ లో నాగున్నాడు. యంగ్ జనరేషన్ ని ఎంకరేజ్ చేసే నాగార్జున 100వ సినిమాతో రా కార్తీక్ అనే తమిళ దర్శకుడిని తెలుగులోకి తీసుకొస్తున్నాడు. నితమోరు వానం మూవీతో మెగాఫోన్ పట్టిన కార్తీక్ డెబ్యూ మూవీతోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. 2 ఏళ్లుగా మరో మూవీ చేయలేదు. ఈ కుర్ర దర్శకుడు చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన నాగ్ ఈ తంబికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. మనల్లా ఇందులో కూడా అక్కినేని హీరోలుంటారా, లేదంటే సోలో హీరోగానే కథ ఉందో తెలియాల్సింది.